మొన్న ఏం చేశాడో తెలుసా వాడు? ఏం చేసేవరా? ఆగు, వాడు చెప్పడం ఎందుకు, నేనే చెప్తాను. క్లాస్లోని క్లాస్ చెప్తుంటే టాయిలెట్ వస్తుంది అన్నాడు, పంపించను అన్నాను. అందుకని క్లాస్లోనే ప్యాంట్ ఇప్పి పోస్తాడు. ఎందుకురా ప్యాంట్ టిప్ కోసం ప్యాంట్లను పోసేయచ్చు కదా, టైం సేవ్ అవుతుంది. బాబోయ్, మీ టీచర్ ఇంటెలిజెంట్ కాబట్టి. అబ్బా, నువ్వు నాకన్నా ఇంటెలిజెంటా? వెళ్ళిపో అమ్మ మా స్కూల్లో. నెక్స్ట్ టీచర్ చేయగలమా? సార్, మొన్న మీ అబ్బాయిని రియా గురించి ఎస్ఏ రాయమంటే ఏం రాసాడో తెలుసా? ఏం రాసావురా? రియా ఎవర్రా? డామినీ డాటర్. డామినీ ఎవర్రా? రియాస్ మదర్. అసలు వీళ్ళిద్దరు ఎవర్రా? మదర్ అండ్ డాటర్. అసలు ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నావురా? ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఇన్స్టాగ్రామ్ నుంచి నేర్చుకున్నారట. అంత బాగున్నారు పిల్లలు ఇప్పుడు. వెళ్ళండి. నెక్స్ట్ టీచర్ దగ్గరికి వెళ్దాం, నీకు ఉంటుందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మొన్న ఎగ్జామ్ పేపర్లో సైన్ డేటా ప్లస్ కాస్ డేటా అని ఒక క్వశ్చన్ ఇస్తే ఏం రాశాడో వాడిని అడగండి. ఏం రాసావురా? ఓకే ఊట. ఎవడు ఇంత టాలెంట్ అనుకున్నావు? పదరా, ఇంటికి పదరా, నీకు ఉంటా గట్టి పద. నెక్స్ట్ స్టూడెంట్ రండి. మీకోసం టీచర్స్ వెయిట్ చేయరు, మీరే రావాలి. ఇటు రండి. కమ్ కమ్. మీ అమ్మాయి రాను రాను ఎంత అల్లరిగా తయారవుతుందో తెలుసా? మొన్న క్లాస్లోని నువ్వు పెద్దయ్యాక ఏం చేస్తావు అని అడిగితే టైం మిషన్ కనిపెడతానని అడిగింది. ఎందుకు టైం మిషన్ కనిపెడుతుందో అడగండి. ఎందుకు కనపడుతుంది టైం మిషన్? న్యూటన్ తలపైన పడే ఆపిల్ పట్టుకోవడానికి. పట్టుకుంటే ఏమవుతుంది? అప్పుడు నువ్వు ఉండవు, నీ చదువు ఉండదని. అబ్బా, వెళ్ళు. మేడం, మొన్న మీ అమ్మాయిని క్వశ్చన్ పేపర్లో ఏం రాసిందో తెలుసా? ఏం రాసింది మేడం? బాహుబలి స్టోరీలు రాస్తుంది మేడం. బాహుబలి స్టోరీలు రాసావా? అవును. పోనీ రాస్తే రాసింది, కట్టప్పని ఎక్కువ చేసి ప్రభాస్ని తక్కువ చేసి రాసింది. డార్లింగ్ ఫ్యాన్స్ వినవరా? స్టూడెంట్స్ ఇలాగే అనుకున్నా, టీచర్స్ కూడానా? హలో, మొన్న మీ అమ్మాయి ఒక క్లాస్లో అమ్మాయిని జుట్టు పీకింది తెలుసా? ఎందుకు పిక్కావు? అమ్మాయి ప్రతిరోజు నువ్వేం పిక్కలే ఉంటుంది. అందుకే అమ్మ జుట్టు పీకి అమ్మ చేతిలోనే పెట్టాను. బాగున్నారులే, వెళ్ళండి. నెక్స్ట్ స్టూడెంట్ రండి. క్లాస్లోకి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవా? అంతేనా? వెళ్ళు. వస్తావా? రా. మీ అమ్మాయి ఆనిముత్యం మేడం. ఇలాంటి పిల్లలు ఉండాలి ప్రపంచంలో. ఏమండి? ఎందుకు ఉండాలో తెలుసా? ఏమండి? ప్రపంచం చెడిపోవడానికి ఉండాలి. ఎందుకండి? మొన్న ఎగ్జామ్ పేపర్లో టపాకాయల్లో ఏ కెమికల్స్ ఉంటాయో రాయండి అని ఇస్తే చీన్ టపాక్ డమ్ అని రాసింది. చీమ్ టపాకాయ డమ్ అంటే ఏంటి? చీప్ టపాకాయ ఉంటుంది. యూట్యూబ్లో రీల్స్ చూసాను మమ్మీ. యూట్యూబ్లో రీల్స్ చూసిందట. సూపర్. నీకు టీసీఏ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ అమ్మాయి మొన్న నా దగ్గరకు వచ్చే డౌట్ అడిగింది. ఏంటి అడగండి తన్నే. ఏమడిగావే? కార్లో పుట్టి కార్లో చచ్చిపోతుందంట. ఏంటది? ఏమిటి? కార్బన్ డైఆక్సైడ్ అమ్మా. మీలాంటి వాళ్ళు చాలు దేశం నాశనం అయిపోవడానికి. వెళ్ళండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను మొన్న ఈ అమ్మాయిని ఒక ప్రశ్న అడిగాను. ఆన్సర్ ఏం చెప్పిందో తెలుసా? అసలు ప్రశ్న ఏంటో తెలుసా? ఒక అబ్బాయి షాప్కి వెళ్ళి 36 చాక్లెట్స్ కొనుక్కున్నాడు. 30 చాక్లెట్స్ తినేసాడు. ఇంకా ఎన్ని చాక్లెట్స్ మిగులుతాయి అని అడిగాను. ఏం చెప్పిందో తన్నే అడగండి. ఇంకేం మిగులుతుంది? ఆ అబ్బాయి ఒంట్లో షుగర్. వెళ్ళండి, బాగుంది, వెళ్ళండి. థ్యాంక్ యూ.